ఎస్. సార్, మనం రోజు మాట్లాడుకుంటున్నాం బంగారం వెండి గురించి, రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాం. అయితే భవిష్యత్తులో వెండి కూడా బంగారాన్ని అధిగమించుతుంది అని కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు రాగి చర్చకు వస్తుంది సార్. రాగికి మంచి డిమాండ్ ఉండబోతోంది భవిష్యత్తులో అంటున్నారు. ఇది ఎంతవరకు నిజము? రాగిలో ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే చేయొచ్చా? ఎస్ అండి, ఇది ఎలా ఉంటుందంటే శంషాబాద్ భూముల్లాగా ఉంటుంది అనమాట. ఒకప్పుడు శంషాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టేస్తున్నారంటే ఎవరు పట్టించుకోలే. ఆ టైంలో మంచిగా అక్కడ ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు ఈ రోజు అపర కోటీశ్వర్లు అయిపోయారు అనమాట. ఇంకా తిరుగు లేకుండా అయిపోయారు. ఇప్పుడు రాగి అలా అనమాట. అందరం బంగారం వెండి ఇది కొంచెం తగ్గితే ఎప్పుడు కొనాలి, వెండి తగ్గితే ఎప్పుడు కొనాలి, భవిష్యత్తు పెట్టుబడి అంటారండి. కానీ నా దృష్టిలో బంగారం వెండి కంటే అత్యుత్తమమైన పెట్టుబడి మార్గం రాగి, కాపర్. ఇది అద్భుతం. వెళ్ళండి, అర్జెంటుగా బంగారం వెండి కొనడం కంటే రాగి కొనడం ఉత్తమం అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఈ బంగారం వెండిల కంటే ఎక్కువ రేటు, అక్కడ ఎక్కువ ప్రాఫిట్ రాబోతుంది. దానికంటే ఎక్కువ రేటు కాదు, ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ దీని మీద ఎక్కువ రాబోతుంది. ప్రస్తుతం 5 కిలోల ప్యూర్ కాపర్ రేటు మనం చూస్తే నెట్లో మనకు కనపడుతూ ఉంటుంది అనమాట. 5,000, 12,000 కనపడుతూ ఉంటుంది. 1 కిలో మామూలు వెండి ఏంటంటే ఇంటర్నేషనల్లో 1270 ఉన్నా ఈ రిటైల్కి వచ్చేటప్పటికి 2,100 నుంచి 3,000 ఉంది. అంటే ఒక ప్యూరు 1 కిలో కాపర్ రేటు 3,000 దగ్గరకు ఉంటుంది. ఈ జిఎస్టీలు అన్నీ పెడితే ఇప్పుడు 3,000 ఉంది 1 కిలో కాపర్. అదండి. అదే వెండి కిలో కొనాలంటే, బంగారం ఒక 10 గ్రాములు కొనాలంటే ఎంత అవుతుందండి? ఇది. మరి భవిష్యత్తులో బంగారం వెండిలతో పోలిస్తే రాగికి విపరీతంగా రేటు రాబోతుంది. ఈరోజు 1 కిలో కాపర్ బార్ని మీరు 3,000 రూపాయలు కొంటే మీరు అది డబుల్ అనేది ఒక 5 సంవత్సరాల్లో డబుల్ అయ్యే అవకాశం ఉంది. 7-8 రెట్లు పెరిగే అవకాశం ఉంది 2040 ఈ టైంకి అనమాట. ఆ విధంగా ఇప్పుడు కాపర్ డిమాండ్ పెరిగిపోతుంది. మరి ఎందుకు పెరుగుతుందంటే దానికి ఉందండి. ఇప్పటికి ప్రపంచంలో మనకేంటంటే ఈ 34,000 మెట్రిక్ టన్నులు, మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ అవుద్ది ప్రపంచవ్యాప్తంగా దాన్ని తీస్తున్నారు. కానీ దాని డిమాండ్ ఎంత ఉందో తెలుసండి? దాని డిమాండ్ 10 మిలియన్ టన్స్ ఎక్కువ ఉంది. అదనమాట. అంటే ఏంటంటే ఒక రకంగా చిన్న కరెక్షన్ అండి. అదేంటంటే ఉత్పత్తి 23 మిలియన్ టన్నులు, కానీ డిమాండ్ 34,000 టన్నులు ఉంది. అంటే ఇప్పటికే 10 మిలియన్ టన్నులు కొడుతుంది. ఉత్పత్తి కంటే డిమాండ్ చాలా అధికంగా 10 మిలియన్ టన్నులు ఎక్కువ ఉంది. ప్రపంచంలో సరిపోవడం అనేది భూమి మీద నుంచి చేసింది. అందుకని ఇప్పటికే బయటికి తీసిన కొన్ని లక్షల టన్నులనే మనం రివర్స్లో ఉపయోగిస్తున్నాం కాపర్ని. అర్థమైపోయింది. ముఖ్యంగా స్క్రాప్ నుంచి తెచ్చి మళ్ళీ ప్యూరిఫై చేస్తూ ఉంటారు. అంటే అంటే అంత దారుణం. ఇప్పుడు టాప్ 10 కంట్రీ చీలీ నుంచి ఇటు ఇండియా, యుఎస్, చీలీ, పేరు, కాంగో, చైనా, రష్యా, ఇది ఆస్ట్రేలియా, ఈ దేశాల్లో ఉన్న కాపర్ అంతా ఉత్పత్తి పెంచిన డిమాండ్ సరిపోదు, డిమాండ్ మీట్ అవ్వలేదు. కాబట్టి కాపర్ విపరీతంగా పెరిగిపోతుంది. దీనికి కారణం ఒకటేనండి. కాపర్ అనేది మనకి ఎక్కడ ఉపయోగిస్తున్నారంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్లో అత్యుత్తమమైన మెటల్ అది. తర్వాత ఏఐ డేటా సెంటర్స్ పెడుతున్నారు. ప్రపంచ ఫ్యూచర్ ఇండస్ట్రీ అది డేటా సెంటర్స్ అనేది, ఏఐ అనేది. ఈ ఏఐ డేటా సెంటర్కి ఇన్నోవేటబుల్ మెటల్ అనేది కాపర్ మాత్రమే, లేదా డేటా సెంటర్స్ పెట్టలేరు. తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో తిరుగులేని మెటల్ అనమాట ఇది కాపర్. ఎలక్ట్రానిక్స్, ఇప్పుడు ఎలక్ట్రికల్ గ్రిడ్స్ ఉంటాయి చూడండి. ఈ విద్యుత్ ఇండస్ట్రీ అంతా కూడా కాపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం చాలా జాగ్రత్తలు గమనించాం. దీన్ని బట్టే మనం చెప్పవచ్చు అనమాట. ఇంకా ఎన్నో దానికి ఉపయోగాలు ఉన్నాయి. ఈ విధంగా కాపర్ అనేది విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. వచ్చే ఎరా అనేది ఎరా వస్తుంది, ఏఐ ఎరా వస్తుంది, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ఎరా వస్తుంది, ఇటు 4th, 5th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడా. కాబట్టి కాపర్ అనేది హెవీ మెటల్ అనమాట. ఈ బంగారం వెండి కంటే విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుంది. అందుకని ఇప్పటికే కాపర్ బార్లు మార్కెట్లోకి రావడం జరిగింది. చాలా దూరం ఆర్డర్ ఇస్తున్నారు. ఇప్పుడు కిలో 3,000 దగ్గరికి ఉంది ఇంక్లూడ్ జిఎస్టీ. ఇది కొనడం అనేది ఉత్తమమైన మార్గం. అందరి పరిధిలో ఉంటాయి. స్త్రీలు అంటారు బంగారం వెండి కొనాలి, ఇవన్నీ అంటారన్నమాట. చూడండి, కాపర్ 1 కిలో 3,000 మాత్రమే. అంటే 3,000 అనేది 3,000 మాత్రమే అంటే ఎక్కువ అని కాదు. బంగారం వెండితో పోలిస్తే చాలా చాలా తక్కువ అండి. కాబట్టి పెట్టుబడిని మీరు కాపర్ వైపు పెట్టండి. ఇప్పటికే ఈటీఎఫ్ లాంటివి కాపర్లో వచ్చేసినాయి. కాపర్లో పెట్టుబడి మార్గాలు చాలా వచ్చినాయి. కాపర్ దాచుకోవడానికి బంగారం వెండి మెటల్స్ లాగా, బార్స్ లాగా అమ్మడం కూడా మొదలైపోయింది. ఏదో కాపర్ తెచ్చుకుని తీగల్లో పెట్టుకోవడం కాదు. కాబట్టి కాపర్ బార్స్ని కూడా మనం పెట్టుబడి మార్గంగా మార్చుకోవడం ఉత్తమం. వెండి బంగారాల మీద వెంపర్లాడాల్సిన పరిస్థితి మనకు లేదు. కాపర్ మీద పెట్టండి. సామాన్యంగా చిన్న పనులకు వెళ్ళి ఇళ్లల్లో పని చేసే స్త్రీలు కూడా దీన్ని కొనగలగారు అనమాట. రాగి మీద పెట్టుబడి పెట్టుకోవచ్చు. అత్యుత్తమమైన మార్గం అనమాట. అందుకే చెప్తున్నా, రాగి బంగారం వెండి వైపు వెంపర్లాడకండి.
రాగి వైపు ఒక్కసారి చూడండి, కాపర్ వైపు అనేది నేను చెప్తున్నా. అందుకే ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం తీసా. దీనికోసం ఇంకా అవేర్నెస్ పెంచే విధంగా నేను వీడియోలు భవిష్యత్తులో చేస్తాను.